ఏథెన్స్ నుండి ఏథెన్స్లో వారందరికీ దేవుని అరగని ప్రజల మధ్యన సువార్త చేశారు. చేసిన తర్వాత ఆయన ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీకి వచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని ఆయన కనుగొన్నాడంట. అమ్మ దయచేసి కూర్చోండమ్మా, ఎవరో మాట్లాడద్దు. ఇందాక దయచేసి చెప్పారు ఎక్కడైనా ప్రసంగం చేయొచ్చేమో కానీ పెళ్లిలో మాత్రం ప్రసంగం చేయలేదు. కాబట్టి దయచేసి ఎవరైనా యూత్ వారు ఉంటే వచ్చిన వాళ్ళని ఎమ్మటనే ఒక కుర్చీ దగ్గర వారిని మీ దగ్గరికి తీసుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళని ఎత్తుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఎత్తుకుంటారు. కాబట్టి మీరే ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టేలాగా సహకరించాలని ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించండి ప్రియమైన ఆత్మీయ బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు కొరింథీ ఆ యొక్క గ్రామానికి వచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని ఆయన ఏం చేస్తాడంటే కనుగొన్నాడంట. ఒక విషయాన్ని మీరు గమనించండి, మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు మనము మన ఆత్మీయులుగా ఎవరైతే ఉన్నారో, మనం చేర్చుకునే వారు ఎవరైతే ఉన్నారో, మనల్ని ప్రేమించే వారు ఎవరైతే ఉన్నారో వారి గృహాల దగ్గరికే వెళ్తాం, అంతేనండి. లేకపోతే ఎవరు పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి తొలుపు డోర్ కొడతాను, అది మర్యాద కాదు. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్పగలుగుతున్నాను ఈ అపోలో ప్రిస్కిల్లా గురించి అంటే, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక మంచి కుటుంబం అండి. ఈరోజు చాలా కుటుంబాలు పేరుకి క్రైస్తవులుగా కనబడుతున్నారు, కానీ వారి జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన పరిస్థితి కనబడడం లేదు. మీరు ఆలోచించలేదో సంఘములో చాలా కుటుంబాలు ఉంటాయి, కానీ దైవజనుని ప్రేమించే కుటుంబాలు అతి తక్కువగా ఉంటాయి. దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు సనుక్కునేవారు ఉంటారు, కొనుక్కునేవారు ఉంటారు, లేకపోతే ఏయో మాట్లాడేవారు, ముందు ప్రేమించి వెనకాల మాట్లాడేవారు ఉంటారు. కానీ ఈ అపోలో ప్రిస్కిల్లా కుటుంబం అలాంటిది కాదండి. అందుకనే పౌలు అంత ధైర్యంగా ఆ కుటుంబాన్ని, ఆ గ్రామంలో ఎవరు ఆత్మీయులను కనుగొని వారి ఇంటికి వెళ్ళారంట. వీరి యొక్క ఆత్మీయ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ 3 విషయాలను చూసేసి నేను ముగించేస్తాను. వీరు ఎంత నమ్మకమైన వారంటే, వీరి దాంపత్య జీవితంలో ఒకరు అక్కడ చూసినట్లయితే, నేను ఇదే రాసుకున్నాను, ఆ గృహాల్లో దేవునికి చోటు ఉంది కాబట్టి దైవ సేవకు చోటు ఉంది. 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా. ఎవరైతే దేవుని ప్రేమించగలుగుతారో వారు దేవుడికి లోబడతారు, సేవకి లోబడతారు, సంఘానికి లోబడతారు, సమాజానికి. దేవుడికి లోబడినవాడు ఎవరికి లోబడరు. అందుకనే ముందు ఆత్మీయ జీవితం సెట్ అయితే అన్నీ సెట్ అవుతాయి. ఆత్మీయ జీవితం సెట్ అవ్వకుండా నేను బయట సెట్ అవుతానంటే అది వేషధారణ అయిపోతాను, అది నటించే భక్తి అయిపోతుంది, అది మనుషుల ముందర నటన కొంతకాలమే ఉంటుంది. కాబట్టి ముందు మన ఆత్మీయంగా సెట్ అవ్వాలి, ప్రార్థనా జీవితంలో సెట్ అవ్వాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం కింద ఈ కుటుంబం పౌలు గారు ఏంటంటే దేవుని చేత ఆత్మ చేత ప్రేరేపించబడిన ఈ పౌలు గారు ఒక కుటుంబాన్ని దర్శించి ఆ కుటుంబంలో కొన్ని రోజులు ఉండాలని ఆశపడ్డాడంటే ఆ కుటుంబం ఎంత దైవికంగా ఉంటే దేవుడు ఆ కుటుంబానికి, దేవుడు పౌలు గారి కుటుంబానికి నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజు జతపరచబడుతున్న తమ్ముడు అభిషేక్ కానీ కీర్తన గారికి కానీ నేను తెలియజేసేది ఏంటంటే, మీ కుటుంబం ఎలా ఉండాలంటే దేవుని ఎక్కువగా ప్రేమించే కుటుంబం కింద ఉండాలి. మీరు దేవుని ప్రేమిస్తే సేవకులు కూడా ప్రేమించగలుగుతారు. వారి గురించి మనం చూస్తే ఒకరి యందు ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉన్న కుటుంబం. ఈ రోజుల్లో చాలా మంది భార్య భర్త భార్య ఎడల ఏమి కలిగి ఉండడం లేదంటే నమ్మకత్వం కలిగి ఉండడం లేదు. ఇందాక సేవకులు కూడా ఆ మాటను గుర్తు చేస్తానని చాలా ఆనందించాను. కీర్తనల గ్రంథము 101 దావీదు కీర్తన 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. బైబిల్ గ్రంథాన్ని మనం తెలిసినట్లయితే కనుక కీర్తనలో 101 దావీదు కీర్తన మనకి పరిచయం ఉన్న మాట్లాడేవన్నీ. 101 దావీదు కీర్తన మనం చూస్తే 101 దావీదు కీర్తన 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నేను ఎలా చదువుతున్నాను, నా ఇంటిలో నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. దేవుని ఇంట్లో మనం స్థానం సంపాదించుకోవాలంటే మనలో ఏముండాలంటే అండి, నమ్మకత్వం ఉండాలి. ఈరోజు భార్యాభర్తలుగా జతపరచబడిన వారు మొట్టమొదటిగా వీరు ఒకరికొకరు నమ్మకస్తులుగా ఉండాలి, దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, సేవకులకి నమ్మకస్తులుగా ఉండాలి, సంఘానికి కూడా మీరు ఎలా ఉండాలి తెలుసా, నమ్మకస్తులుగా ఉండాలి. ఈరోజు నమ్మగలుగుతున్నామండి? ఏ వ్యక్తిని నమ్మగలుగుతున్నామా? ఈ రోజుల్లో నమ్మకాలన్నీ చెదిరిపోతున్నాయి. పెళ్ళైన కొంతకాలం బాగానే ఉంటున్నారు, పెళ్ళైన కొంతకాలానికి పాత ఫ్రెండ్స్ పరిచయం అయ్యేటప్పటికి ప్రేమను మారిపోతున్నాయి. చాలా కుటుంబాల్లో ఈ రోజుల్లో చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఏమనుకోవద్దు, అక్రమ సంబంధాలు.
ఏంటంటే అక్రమ సంబంధాల వల్ల కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. దేవుడు అన్నాడు, నీ పురుషుడు ఈ రోజు మనం చేయించే ప్రమాణాలు ఎలా ఉంటుంది? జీవితాంతకాలం నీవు నీ స్త్రీకి నమ్మకంగా జీవిస్తావా? స్త్రీని అడుగుతో భర్తకు నువ్వు నమ్మకంగా జీవిస్తావా? కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. పిల్లలను తల్లిదండ్రులు పెద్ద చేసి ప్రేమించి వాళ్ళ కోసం త్యాగాలు చేస్తుంటే ఈ రోజు వాళ్ళు చేసే పనులు ఏంటో తెలుసండి, షాక్ న్యూస్లు ఇస్తున్నారు, నమ్మించి మోసం చేస్తున్నారు. సేవకులు విశ్వాసుల కోసం వారి కోసం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే ఒక్కొక్క షాక్ న్యూస్తో వస్తున్నారు ఈరోజు. దయచేసి దేవుడు ఇంటిలోకి మనం వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో మనం ఉండాలంటే మనలో దేవుడు కోరుకుంటుంది నమ్మకం. కాబట్టి ఈ ఇరువురు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు దేవునికి నమ్మకస్తులుగా ఉండండి ప్రాణం పోయేంత వరకు, సేవకులకు నమ్మకస్తులుగా ఉండండి, సంఘానికి నమ్మకస్తులుగా ఉండండి. అలాగే మీ జీవితాల్లో వేరొకరికి మనసోకుండా మీ జీవితంలో ఒకరికొకరు నమ్మకస్తులుగా ఉండండి. ఈ అపోస్తుల కార్యం 18 అధ్యాయంలో 2వ మాట వారు చూస్తే 3వ వచనం మనం చూస్తే, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండడం వారు కలిసి పని చేయించుండేది. ఒక కుటుంబం ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలుసా అంటే, భార్య భర్తలు కలిసి పనిచేస్తేనే. ఎవరో మాట్లాడతలేదు. భర్త అంటే భరించేవాడండి, ఆయన తీసుకురావాలండి, ఆయన తెస్తేనే ఉంటేనే అనే వాళ్ళు అయిపోయినట్టున్నారు ఇక్కడ. అలా కాదు, కానీ కుటుంబ పరిస్థితిని బట్టి కలిసి పని చేయడం మన భాగ్యం. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, పని చేయకుండా భోజనం చేయడానికి అర్హులము కానే కాదు. తన చేయవలసిన బాధ్యతలో తన కర్తవ్యం మంచిగా చేయాలి, భార్య చేయవలసిన దాంట్లో భార్య చేయాలి. ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు ఆటలు ఎత్తున్నారు, ఇంట్లో వండలేక ఏం చేస్తున్నా తెలుసండి, ఆటలు ఎత్తున్నారు. ఆర్డర్లు ఇచ్చే స్త్రీలుగా దయచేసి కీర్తన గారు ఉండకూడదని, అలాగే పార్సల్కి ఇచ్చేవాడు అభిషేకం ఉండకూడదని ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. ఇద్దరు కలిసి పనిచేయాలి. దేవునికి స్తోత్రం. మరి అభిషేకం గురించి మనం సాక్ష్యం చెప్పాలంటే, మన మీటింగ్ జరిగిన ఏప్రిల్ 1-2లో మంచిగా వంట ఉండేది మాకు. దేవునికి స్తోత్రం. అలాగని కీర్తన గారు రోజు వండుకుంటున్నాం, వంట పోసుకోకూడదు, కలిసి చక్కగా వంట చేయాలి, చక్కగా పని చేసుకోవాలి. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు వంటకు. భార్య భర్తలు ఎప్పుడు సక్సెస్ అవుతారో తెలుసండి, కలిసి పని చేయాలి. ఇది నాది, ఇది మా అమ్మదే, ఇది మా అమ్మ తెచ్చిన వస్తువు నువ్వు ముట్టుకోవద్దన్నారా గొడవలు అయిపోతుంది. ఇది మా నాన్న తెచ్చింది, ఇలాంటివి వండుకోవడం. కలిసి ఉండాలి, ఐకమత్యం అనేది ఉండాలి. ఒకరిలో నేను గొప్ప అంటే నాన్న గొప్ప, మా అమ్మగారు గొప్ప అంటే మా అమ్మగారు గొప్ప. ఈరోజు ట్రెండ్ మారింది, మా సంఘం గొప్ప అంటే ఈ కూడా ఏంటర్ అయిపోతున్నాయి. దయచేసి ఏవి కూడా యేసయ్యే గొప్ప. గట్టిగా చెప్పలు కూడా, ఎవరు గొప్ప కాదు, గొప్ప ఒక్కడే అని నామంలో కన్నా పరిణామం కలిగిన వాడు యేసయ్యే గొప్ప. మేమందరము సామాన్యులమే. కాబట్టి కలిసి పనిచేసే మనసు ఎవరిలో ఉంటుందో వారు బ్లెస్ అవుతారు, వారి కుటుంబం బ్లెస్ అవుతుంది. 3వదిగా నేను చెప్పి ముగించేస్తున్నాను. ఇదే అధ్యాయంలో 18వ అధ్యాయము మనం చూస్తే 18వ వచనం, పౌలు ఇంకనూ బహుదినములు ఉండిన తరువాత సహోదరుల యొక్క సెలవు పుచ్చుకుని తనకు మొక్కుబడి ఉన్నందున కంక్రేయాలో తలనడుగులు కత్తించుకుంటూ వాడెక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకులా అనే వారు కూడా అతనితో వెళ్ళింది. ఆ మాటే కాదు, కింద వచనాల్లో మనం చూస్తే 25వ వచనం, అతడు ప్రభు మార్గదర్శనమే ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడడం ఆరంభించును. ప్రిస్కిల్లాయు అకులాయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచారు. వీళ్ళ మాదిరి దాంపత్యం జీవితం కాదు, వాళ్ళు సేవకు సహకరించేవారు, పరిచయకు సహకరించేవారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఒక అతను ఉన్నాడు, ఒక అతను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు బాప్తిసం ఇచ్చే యొక్క యోహాను బోధనే ముఖ్యంగా తీసుకుని వెళ్తున్నప్పుడు అతనికి తన ఇంట్లో చేర్చుకునండి, వారికి ఒక సువార్థికుడికి ఈ భార్య భర్తలు ఏం చేశారు తెలుసా, దేవుని మార్గాన్ని విశదపరిచారంట. నేను ఆశపడుతుంది అభిషేక్ కీర్తన ఎలా ఉండాలంటే, కీర్తనగాడు అంటాడో ఎవరైతే వాక్యాన్ని ఎక్కువ చదువుతారో ఏంటంటే ఉపదేశకుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకే
ఇస్తాడు. అనుభవం ద్వారా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మీరు సువార్త పరిచయలో సహకారులుగా ఉండడమే కాదు, అనేక మందిని బలపరిచేవారుగా, అనేక మంది సంఘానికి ఉపయోగకరంగా ఏంటంటే దేవుని రాజ్యవ్యాప్తిలో బహుబలంగా వీళ్ళు ఒక అపోలో ప్రిస్కల వల్ల వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరిని దీవిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. టయానికి